సాంఖ్యయోగం. ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు తన బాధను వెల్లడించాడు. ఓ కృష్ణ, నేను కౌరవులతో ఎలా యుద్ధం చేయగలను? వీళ్లంతా నా సొంతవాళ్లే. నేను భీష్మ పితామహుడు ద్రోణాచార్యులతో ఎలా పోరాడగలను? వీళ్లు నాకు గురువులు, పూజనీయులు. వీళ్లను చంపడం కంటే నేను భిక్షాటన చేసి బతకడం మేలు. నేను యుద్ధం చేయబోయే కౌరవులు ధృతరాష్ట్రుడి కొడుకులు, నా సోదరులే. వీళ్లను చంపడం కంటే నేను సన్యాసం తీసుకోవడం మంచిది అని అర్జునుడు బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఇక్కడ ఎవరు సొంతం, ఎవరు పరాయి? ధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం నీకు మోక్షాన్ని, విముక్తిని ఇస్తుంది. నీ మనస్సులోని ఈ మోహాన్ని వదిలేయి, లేకపోతే ప్రపంచం నిన్ను పెరికివాడని నిందిస్తుంది. ఇక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు, ధర్మం మరియు అధర్మం, సత్యం మరియు అసత్యం గురించే. నీవు అధర్మాన్ని సహిస్తే, దాన్ని అంతం చేయకపోతే, అధర్మం చేసేవాడికి మరింత బలం వస్తుంది. అతను మరింత అధర్మం చేస్తాడు. అందుకే మనస్సులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం యుద్ధం చెయ్యి. మహాభారతంలో మరో కథ కూడా ఉంది.